రాజు 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 ఏమిటండి అలా చేస్తున్నారు? మీరు కంపోజ్ చేసిన యాక్షన్ ఏమిటి, వీడు చేసింది ఏమిటి? ఇంకాస్తుంటే పచ్చడి చేసేసేవాడిని. వీడికే బయటికి వచ్చు అనుకుంటున్నాడేమో. అబ్బాయి అదేం కాదు, అతనికి భాష రాదు, పైగా సినిమా అనుభవం కూడా లేదు. అక్కడికి నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేసి నాన్ సెన్స్. ఇలాంటి వాడిని తీసుకురావటం మీ ఫూలిష్నెస్. ప్యాకప్ చేయండి. ఏమిటి, డాక్టర్ గారు లేరా? ఓ ఐఎమ్ సారీ మిస్టర్ రాజు, డాక్టర్ గారు లేరట. మీరు ఏమనుకోనంటే నాదో చిన్న సలహా. మీకు ఇష్టం ఉండదు, అలవాట్లేదని నాకు తెలుసు. కానీ ఆపద్ధర్మంగా 2 పెగ్గులు బ్రాందీ తీసి పడుకున్నారంటే నిప్పులన్నీ తగ్గిపోతాయి. ఉదయానికల్లా ఫ్రెష్ గా లేస్తారు. ఏం సలహా బావగారు, ఈ సంగతి నేనే చెబుదాం అనుకుంటున్నాను కానీ. పర్వాలేదు రాజు గారు, మెడిసిన్ గా తీసుకోండి. సారీ, నేను తీసుకోను, నాకు అలవాట్లేదు. రేపు షూటింగ్ సార్. మీకు కావాల్సింది షూటింగ్ జరగటమేగా, నేను వస్తాను, మీరు వెళ్ళండి. సరే, రెస్ట్ తీసుకోండి, వెళ్దాం పద. సరే, బ్రాందీ కాకపోతే మీరైనా. మణి, హీరో గారికైనా పాలు? అవునమ్మా. డాక్టర్ ఈ మందు పాలో కలిపిమ్మన్నారు. తీసుకెళ్ళు. అలాగే. అర్భకుడు అండి, అర్భకుడు. అమృతం సంగతి తెలిస్తేగా మధువు మగువా అన్నారు. కొందరు మగువుకు పడి మధువును సేవిస్తారు, కొందరు మధువుకు పడి మగువును సేవిస్తారు. ఇంతే తేడా. అయితే మీ హీరో ముందు దేనికి పడతాడంటే? మధు వద్దన్నాడుగా, ఇక మగువే. నిజం చెప్పు, మొత్తం మంది ఇచ్చావా లేదా? ఇచ్చాను. ఎందుకు చేశావు పని? నీ మీద ప్రేమ కొద్ది. ప్రేమ? ఇది ప్రేమ? రాజు, రాజు ప్లీజ్. హలో రాజు, నువ్వా? అరే గోపి, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావరా? ఎవరో తెలుగు సినిమా హీరోకి ఒంట్లో బాగోలేదని రాత్రి ఇక్కడి నుంచి ఫోన్ వచ్చింది. నేను ఇంట్లో లేను. అసలు నువ్వని తెలుసుంటే రాత్రి వచ్చి ఉండేవండ్రా. సరే, నీకు ఒంట్లో ఏమైంది? బానే ఉంది, కానీ నీకు ఇక్కడ ఇల్లు వాకిలి ఏమైనా ఉందా? ఇల్లు వాకలా? ఇల్లు వాకలే కాదురా, పెళ్లి కూడా అయింది, హాయిగా ఉంటున్నాను. అయితే వెంటనే నీ ఇంటికి షిఫ్ట్ అవుతున్నాను. ఈ 2 రోజులు నీ ఇంట్లోనే ఉంటాను. అంతకంటే ఆనందమేంద్రా. విత్ ప్లెజర్, వెల్కమ్. పద. ఏమైనా నటేశం, ప్రొద్దున్నే అందరినీ లేపి కాఫీలో విప్పించి మేకప్లు వేయించి లొకేషన్ పంపించని చెప్పాను. హీరో హీరోయిన్ ఇంతవరకు రాలేదే? అయ్యా, హీరో హీరోయిన్లు మరి ఇంతవరకు రాలేదంటే ఏ లవ్ ఇమేజినేషన్ లోనైనా పడి ఏదైనా కొంప తీసి. శ్రీకాంత్, ఆ రాజు నన్ను. నువ్వేం చెప్పక్కర్లేదు, నాకంతా అర్థమైంది. ఇది ఆఖరి రోజు షూటింగ్. ఇంకా ఎక్కడ షూటింగ్? వాళ్ళు చేసిన ఏదో పనికి ఉందండి, తప్పకుండా ఉంది. మిస్టర్ రాజు, మీతో 2 నిమిషాలు మాట్లాడాలని వచ్చాను. కూర్చొని మాట్లాడుకోండి. లెట్స్ గో. మిస్టర్ రాజు, ఆ రంజన చేసిన సిగ్గుమాలిన పలికి మిమ్మల్ని ఎలా క్షమార్పణ కోరుకోవాలో తెలియకుండా ఉంది. దానికోసం కాదు, నా కోసం మీరు జరిగిందంతా మర్చిపోయి ఈ ఒక్కరోజు పనిచేశారంటే పిక్చర్ పూర్తయిపోతుంది. మీకు నాకు అప్రతిష్ట తప్పుతుంది. ఎందుకంటే నేను చెప్పలేను. ఇదిగో మీకు ఇవ్వాల్సిన 2 లక్షలు, తర్వాత మీ ఇష్టం. ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్స్, వస్తానండి. గిరిగిరిగిరిగా తిరుగుతున్నది చూడమ్మా, చూడు. ఆర్చిలు ఆర్చి బంగారు. అమ్మా రాధా, వస్తున్నానన్నయ్య. పిలిచావా అన్నయ్య? ఏమిటమ్మా అలా ఉన్నావు? ఏం లేదన్నయ్య. నాకు తెలుసులే అమ్మా, ఆ రాస్కల్ అంత దూరం వెళ్ళి ఒక ఉత్తరము కూడా రాయలేదనేగా ఇప్పుడే ట్రంకాలు చేశాడమ్మా. రేపే గోవాలో బయలుదేరుతున్నట్ట. మనం వాళ్ళ మెయిల్లో వెళ్ళి రేపు ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకుందాం. వదినా, ఆయన వస్తున్నారట. ఒరే